స్లో సర్వీస్ ఉంటే కస్టమర్ నెక్స్ట్ టైం రావడానికి చిరాకు పడతారు. సర్వీస్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో టాప్ పాయింట్స్ చెప్తా, లిసన్ కేర్ఫుల్లీ. 9. క్రౌడ్ స్టార్ట్ అయ్యే ముందు ఓవెన్, తండూర్, ప్రీహీట్ రెడీగా ఉండాలి. అప్పుడే ఆర్డర్ వచ్చిన వెంటనే కుకింగ్ స్టార్ట్ అవుతుంది. డిలే అవాయిడ్ అవుతుంది. 8. టీమ్ కోఆర్డినేషన్ క్లియర్గా ఉండాలి. షెఫ్, హెల్పర్, సర్వీస్ స్టాఫ్ అందరికీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటే ఫుడ్ రెడీ అయిన వెంటనే సర్వ్ చేయగలరు. వెయిటింగ్ టైం తగ్గుతుంది. 7. ఎక్కువ యూజ్ అయ్యే ఐటమ్స్ దగ్గరలో పెట్టుకోవాలి. వాకింగ్ టైం తగ్గుతుంది, సర్వీస్ ఫాస్ట్ అవుతుంది. 6. పీక్ టైంలో కాంప్లికేటెడ్ ఐటమ్స్ రెడ్యూస్ చేసి మోస్ట్ ఆర్డర్డ్ ఐటమ్స్ మీద ఫోకస్ చేయాలి. స్పీడ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. 5. పీక్ అవర్స్ స్టార్ట్ అయ్యే ముందు ప్రిపరేషన్ కంప్లీట్గా రెడీ ఉండాలి. అనియన్ కటింగ్, మసాలా, మ్యారినేషన్ ముందుగా ప్రిపేర్ చేస్తే ఆర్డర్స్ వచ్చిన వెంటనే కుకింగ్ స్టార్ట్ చేయగలరు. 4. రిక్వైర్డ్ స్పూన్స్, పాన్స్, ప్లేట్స్ షార్టేజ్ ఉంటే డిలే అవుతుంది. బ్యాకప్ యుటెన్సిల్స్ రెడీగా ఉండాలి. సర్వీస్ స్టాప్ అవ్వకుండా ఉంటుంది. 3. కిచెన్లో ఆర్డర్స్ క్లియర్గా విజిబుల్గా ఉండాలి. స్క్రీన్లో ఆర్డర్ డీటెయిల్స్ కనిపిస్తే మిస్ అవ్వడం, రిపీట్ అవ్వడం తగ్గుతాయి. సర్వీస్ స్పీడ్ పెరుగుతుంది. 2. ఈచ్ స్టాఫ్కి స్పెసిఫిక్ డ్యూటీ అసైన్ చేయాలి. కన్ఫ్యూషన్ తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది. 1. డైన్ ఇన్ టేక్ అవే కౌంటర్ సెపరేట్ ఉండడం బెస్ట్. డైలీ డిలే మిస్టేక్స్ నోట్ డౌన్ చేసుకుని నెక్స్ట్ డే రిపీట్ కాకుండా చూసుకోవడం బెటర్. కిచెన్ స్పీడ్ అంటే స్టాఫ్ ఫాస్ట్గా వర్క్ చేయడం కాదు, సిస్టమ్ స్మూత్గా రన్ అవ్వడం. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు బిల్లింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా.